పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పవిత్రమైన కోపం. దేవుని బిడలారా, నీ శత్రువులను ప్రేమించాలనే సందేశాన్ని లోకానికి తెచ్చి ఎంతగా దాన్ని కనపరిచాడు అంటే, ఇక్కడ యేసు స్పష్టముగా కోపపడిన సందర్భాన్ని కొందరు మర్చిపోయారు. ప్రియులారా, కోపం దైవిక భావోద్రేకముగా ఉండగలదు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెబుతుంది. దేవుని బిడ్డలారా, పాపము కాని పవిత్రమైన కోపం ఉంది. అయితే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. అలాగని రాత్రి పశ్చాత్తాపము మారు మనస్సు పొందే వరకు పగలంతా కోపముగా ఉండటం సరైనదని దాని అర్థం కాదు. పవిత్రమైన కోపాన్ని ఎలా సంభాళించాలో చెబుతుంది. మనం దాన్ని ఎన్నడూ విశ్రమించనివ్వకూడదు. మనం దాన్ని నిద్రపుచ్చవద్దు. కానీ అపవాది విషయాలపై మనలను మనం రెచ్చగొట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, కీడుని ద్వేషించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. 45వ సంకీర్తన 7వ వచనంలోను, 119వ సంకీర్తన 104 వచనంలోను, 116 వచనంలోను, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనాలలో మనం చూస్తాం. ప్రియులారా, శత్రువు దొంగతనం, హత్య, నాశనం చేసినప్పుడు అది మనలను కోపోద్రేక్తులను చేయాలి. మన కోపానికి కారణం ఏమిటో లేక ఎవరో గుర్తించడమే పవిత్రమైన కోపానికి, శారీరక కోపానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి తాళం చెవి. దేవుని బిడలారా, స్వయాన్ని పరిగణించకుండానే దైవిక కోపం అపవాది మీద నేరుగా చూపబడుతుంది. కానీ శారీరక కోపం గాయపరిచి బాధించే ప్రజల మీద చూపి స్వయం కేంద్రీకృతంగా ఉంటుంది. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఎవరితోనైనా కోపంగా ఉంటే క్షమించండి, వారిని దేవునికి అప్పగించండి. కానీ నిన్ను లేక మరొకరిని గాయపరిచి నష్టపరిచినందుకు అపవాది పట్ల రగిలితే నీవు యేసుతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లే. ఆయన కీడులన్నిటినీ ద్వేషిస్తున్నాడు అని తప్పక గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన సాతానును సకల దయ్యాలను ఓడించాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన నీ కోసం సంపూర్ణ సమాధానాన్ని, విజయాన్ని కొన్నాడు. కనుక ఆ సంపూర్ణ సమాధానాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి.
మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలు నాయనా, ఆయా రంగాలలో తండ్రి పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి కావలసిన జ్ఞానాన్ని, వివేచన అనుగ్రహించండి. జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించి నీ కాపుదల, సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. అనుదినము ఈ ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక.